విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఒకవేళ నేను ఓడిపోయినా నన్నెవరూ పట్టించుకోరు. కానీ మీరు ఓడిపోతే మార్కెట్లో తలెత్తుకు తిరగలేరు. అయినా సీనియారిటీ తప్ప ఏమిటి మీ గొప్పతనం? మీ అంత అనుభవం లేకపోవచ్చు కానీ మిగతా విషయాల్లో మీకంటే తక్కువేం కాదు. నాకున్న సర్కిల్ నాకుంది, గెలుస్తాననే నమ్మకం ఉంది. ఇంపాసిబుల్ మిస్టర్ చౌదరి. నిన్నటి వరకు మీ పేరు కూడా ఎవరికీ తెలీదు. అలాంటిది నాకు పోటీగా నిలబడి గెలవడం అయ్యే పని కాదు. మర్యాదగా డ్రాప్ అయిపోండి. చూడండి మిస్సెస్ రోసి, నా పేరు ఎవరికి తెలియదు. ఓకే, మరి మీ పేరు అందరికీ తెలిసినా ఇంతవరకు ఒక్కసారి కూడా మీరు ప్రెసిడెంట్ కాలేకపోయారు. కారణం ఏమిటో? అయినా పేరులో ఏముంది? మంచి పనులు చేసినా వస్తుంది, చెడ్డ పనులు చేసినా వస్తుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను చెడ్డ పనులు చేశాననా? అందులో అనుమానం లేదు. ఆ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. అన్యాయాలు, మోసాలు, కుట్రలు చేసే కదా బిజినెస్లో ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆ విషయం అందరికీ తెలుసు. 5 స్టార్ హోటల్లో పార్ట్నర్షిప్ ఇస్తానని మా దగ్గర లక్షల రూపాయలు తీసుకుని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. మేము కోర్టుకెక్కితే ఈ పాటికి మీ బతుకు రోడ్డు మీద ఉండేది. మార్కెట్లో ఇది మీకున్న స్థాయి. నన్ను కాదని నిలబడితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అలా అని బెదిరిస్తున్నారా? లేదు, మీ భవిష్యత్తును ఊహించుకుని చెప్తున్నాను. ఈ చౌదరి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తీసుకునే సమస్య లేదు. పోటీ నుంచి తప్పుకోనంటారు. మొదటి నుంచి ఈ మాటే చెప్తున్నాను. మీకు తెలుగు కూడా సరిగా అర్థం కాదనుకుంటాను. ఇట్స్ ఆల్ రైట్. అదే మాట మీద ఉండండి. ఎలక్షన్ నుంచి మీరు తప్పుకోనక్కర్లేదు. నేనే ఎలా తప్పిస్తానో చూడండి. భార్గవి, ఏంటి ఏదో ఉద్యమంలో పెట్టుకుని స్వెటర్ అల్లుతున్నావు? ఎవరికి? ఇంకెవరికి? సంజయ్కి పుట్టబోయే బిడ్డకి. వెరీ గుడ్. చూసావా, నాకు ఆ ఆలోచనే రాలేదు. ఎంతైనా నువ్వు నాకన్నా షార్ప్. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. అందుకే నువ్వంటే కూడా నాకు అంత ఇష్టం. అవును, మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా ఇలా కూర్చున్నావేంటి? నువ్వు ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకపోయేసరికి ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఏమో అనుకున్నాను. అదేం లేదు, వెళ్దాం. అసలు అది చెప్దామనే వచ్చాను. నేను మొన్న అత్తయ్య నాకు కొనిచ్చిన పింక్ కలర్ శారీ కట్టుకుంటాను. మరి నువ్వు? ఏదో ఒకటి కట్టుకుంటాను. లేదు, అదేం కుదరదు. నువ్వు కూడా నా శారీకి మ్యాచ్ అయ్యే కలర్ శారీ కట్టుకోవాలి. లేదా నువ్వే శారీ కట్టుకుంటావు చెప్పు, నేను దానికి సరిపడా శారీ కట్టుకుంటాను. అసలు ఇదంతా ఎందుకు? నీ దగ్గర ఏ రంగు శారీస్ ఉన్నాయి? నన్ను ఒకసారి చూడని. అబ్బా, ఏదన్నా పట్టుకుంటే వదిలిపెట్టావు కదా. రా. రా. చూడు, చూడు. ఈ కలర్ చీర చాలా బాగుంటుంది. ఈ చీరలో నువ్వు అందంగా ఉంటావు. నా దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇదే కలర్ చీర ఉంది. తొందరగా తయారు. ఈలోపు నేను వెళ్ళి తయారై వస్తాను. ఓకే? ఓకే. మరి వెళ్ళు.
మే కమిన్ సార్? ఎస్ ప్లీజ్, కూర్చోండి. మీరు? చక్రపాణి చౌదరిని ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటాను. ఐసి. ఈ ఏడాది నేషనల్ అవార్డు కూడా అందుకున్నాను. పేపర్లో చూసే ఉంటారు. ఎస్ గుర్తొచ్చింది. మనం ఎప్పుడూ కలవలేదు, కానీ మీ గురించి నాకు తెలుసు. చెప్పండి, ఏదైనా పని మీద వచ్చారా? అవునండి, నేను ఛాంబర్ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. నామినేషన్ కూడా వేశాను. వెరీ గుడ్. మీలాంటి వాళ్ళు ఆ పదవిలోకి వస్తే దాని విలువ గౌరవం పెరుగుతాయి. ఓటు అడగటానికి వచ్చారనుకుంటాను. ఇంతవరకు నన్ను ఎవరూ అడగలేదు. ముందుగా మీరే వచ్చి అడిగారు కాబట్టి తప్పకుండా వేస్తాను. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చలసాని గారు. కానీ నేను పోటీలో చివరి వరకు ఉంటే కదా మీరు ఓటు వేయడానికి, నేను గెలిచి ప్రెసిడెంట్ అవటానికి. అదేంటి, డ్రాప్ అవ్వాలనుకుంటున్నారా? నేను అనుకోవడం లేదు. నామినేషన్ అయితే వేశాను, కానీ ఎలక్షన్ అయ్యేదాకా ఈ పోటీలో ఉంటానన్న నమ్మకం కలగడం లేదు. ప్రాబ్లం ఏంటి? ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. నిన్న మిస్సెస్ రోజీ క్లబ్లో కలిసింది. నేను కంటెస్ట్ చేస్తున్నానన్న విషయం తెలిసి, నాకు పోటీగా నిలబడి గెలిచే సత్తా ఉందా నీకు? నువ్వెంత, నీ బతుకెంత, మర్యాదగా డ్రాప్ అయిపోవని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడింది. మాట్లాడింది అనే కంటే బెదిరించింది అంటే బాగుంటుందేమో. కోర్స్ నేను ఊరుకోలేదనుకోండి. అదేదో తేల్చుకుందామని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడాను. అయినా అంత వయసు ఉంది, అనుభవం ఉంది. అలా మాట్లాడటం ఏమైనా మర్యాదగా ఉందా? మీరే చెప్పండి. చౌదరి గారు, ఎలక్షన్లు అన్నాక గెలుపు కోసం బుజ్జగింపులు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి. దానికే మీరు ఇలా డిసప్పాయింట్ అయిపోతే ఎలా? అయినా మీరు ఈ విషయం నాకెందుకు చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అదేంటి సార్ అలా అంటారు? ఎంతైనా మిసెస్ రోజీ మీ భార్యే కదా. ఇలా మర్యాద లేకుండా మాట్లాడటం, మనుషుల్ని బెదిరించటం తప్పని ఆవిడకి నచ్చజెప్పండి. ఆవిడ ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పండి. ఆవిడ బెదిరించినంత మాత్రాన విత్డ్రా అయిపోవడానికి నేనేం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేను చేయాల్సిందేదో నేను చేస్తాను. నిజంగా ఆవిడకి అంత ఇన్ఫ్లుయెన్సే ఉంటే ధైర్యంగా పోటీ ఎదుర్కొని గెలవమని చెప్పండి. నేను చెప్పినా ఆవిడ వినిపించుకునే పరిస్థితిలో లేదు. భర్తగా మీ మీదున్న గౌరవంతోనైనా మీరు చెప్తే వింటుందని మీకు చెప్పడానికి వచ్చాను. మీరు వచ్చారు కరెక్టే, కానీ ఐఎమ్ సారీ చౌదరి గారు, నేను ఈ విషయంలో మీకు ఏ రకమైన సహాయం చేయలేను. భర్త అయ్యుండి మీరే అలా మాట్లాడితే ఎలా సార్? మిసెస్ రోజీ ఇప్పుడు నా భార్య కాదు, నేను ఆవిడ భర్తని కాను. మేం విడిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు ఆవిడికి నాకు మధ్య ఏ సంబంధం లేదు. కాబట్టి ఈ గొడవేదో మీరు తేల్చుకోండి. ఈ విషయంలో మరోసారి నా దగ్గరికి రావద్దు ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. వెరీ గుడ్. ఎలాగైతేనే మొత్తానికి సాధించావు. నువ్వు నా చేతిలో పెట్టింది ఫైల్ కాదు, లక్ష్మీ మదన్ ఇన్ఫోసిస్టమ్స్ కంపెనీని. దీంతో లక్ష్మికి చలసానికి ఎలాంటి షాక్ ఇస్తానో, ఎలా ఆడిస్తానో చూడు. సాఫ్ట్వేర్ లాంటి వాళ్ళ బతుకులు హార్డ్వేర్ అయిపోయేలా చేస్తాను. మీరేం చేస్తారో నాకెందుకు మేడం? మీరు చెప్పారని, చేయక తప్పదని ఈ దొంగతనం చేశాను, కానీ నాకేమాత్రం ఇష్టం లేదు. దయచేసి ఇంకెప్పుడు నాకు ఇటువంటి పనులు చెప్పకండి. వాళ్ళని దెబ్బతీయడానికి కావాల్సిన ఫైల్ మీ చేతిలో పెట్టాను. మీకు కావాల్సింది ఇదే కదా. కనీసం ఇప్పుడైనా ఇంకెంతకాలం అక్కడ ఉండాలో, ఇంకెన్నాళ్ళు ఈ నాటకం ఆడాలో చెప్పండి. నిన్నేదో అడవుల్లో వదిలేసినట్టు అంత బాధపడిపోతున్నావేంటి? లక్ష్మీదేవి ఇంట్లో రాణివాసం అనుభవిస్తున్నావుగా, అక్కడ నీకేం తక్కువైందని? ఎక్కువ తక్కువ అని కాదు మేడం, ఒక పెళ్ళైన ఆడది మరొకరి భార్యగా నటించడం ఎంత నరకం ఒక్కసారి ఆలోచించండి. అలాగా? నీ భర్త కాలు ఆపరేషన్ ఆగిపోయి శాశ్వతంగా కుంటివాడైపోవడం కన్నా ఇది నరకమా? దీనికి దానికి సంబంధం ఏమిటి మేడం? సంబంధం లేని విషయాలు నేను మాట్లాడను. నేను చెప్పినంత కాలం నువ్వు ఇలా నాటకం ఆడాల్సిందే. ఎంతో రిస్క్ తీసుకుని చివరికి దొంగతనం కూడా చేసి మీకు కావాల్సిన ఫైల్ మీకు తెచ్చిచ్చాను కదా, ఇంకా ఏం చేయాలి మేడం? ఆ ఫైల్ తెచ్చినంత మాత్రాన నాకేదో ఫేవర్ చేశాననుకోకు. నువ్వు మరొక రోజు లేట్ చేస్తే నేను మరో రకంగా సంపాదించేదాన్ని. అయినా ఇది అంతం కాదు, ఆరంభం. నువ్వు ఇంకా ఇలాంటి పనులు చాలా చేయాలి. చేదు మందు తిన్నట్టు నువ్వు అలా మొహం పెడితే పనులు కావు.
నువ్వు ఇమీడియట్గా మరో పని చేయాలి. ఏమిటి అని నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన అవసరం నాకుంది. నేను చెప్పినట్టు చేయాల్సిన అవసరం నీకుంది. అందుకే చెప్తున్నాను. ఆ ఇంట్లో అందరికన్నా సంధ్య ప్రమాదకరమైన మనిషి. కాబట్టి నువ్వు సంధ్యతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలి. ప్రేమాభిమానాలతో ముంచెత్తేయాలి. సంధ్యని మంచి చేసుకోవాలి. రేపు అనుకోంది ఏదైనా జరిగినా నీ మీద తనకి ఏమాత్రం అనుమానం రాకుండా పూర్తి నమ్మకం కలిగేలా చేయాలి. సారీ మేడం, మీరన్నట్టుగా రేపు ఏదైనా జరిగి నేను బయటపడిపోతే రెండింటికి చెడిపోతాను. ఇక ఈ డ్రామాలు నాటకాలు ఆడడం నా వల్ల కాదు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు ఇలా చేతులెత్తేస్తే నేను కూడా మీ ఆయన ఆపరేషన్ విషయంలో చేతులెత్తేయాల్సి వస్తుంది. దాంతో డబ్బు లేక ఆపరేషన్ ఆగిపోతుంది. ముంబై నుంచి తిరిగి రావడానికి ఛార్జీలు కూడా లేక నీ భర్త అక్కడ ఏ బస్టాండ్లోనో కుంటికాలతో సెటిల్ అయిపోవాల్సింది. నన్ను కాదంటే ఈ జన్మకి ఇంక ఆపరేషన్ అవ్వదు. మీరిద్దరూ మళ్ళీ కలవరు. నువ్వు ఇలాగే మొండికేస్తే నా చేతికి మట్టి అంటకుండా ఇదంతా నీ డబ్బు కోసం నువ్వాడుతున్న నాటకమేనని తప్పు నీ మీదకు తోసేసి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. అక్కడితో ఏ భర్త కోసమైతే నువ్వు ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నావో ఆ భర్తకి దూరం అయిపోతావు. వాళ్ళ దగ్గర చెడ్డైపోతావు. చీటింగ్, దొంగతన నేరాల కింద జైలుకు వెళ్ళినా వెళ్తావు. నా మాట వినకపోతే ఇది నీ భవిష్యత్తు. బాగా ఆలోచించుకో, తర్వాత నీ ఇష్టం. సంధ్య, రాతయ్య, ఏం చేస్తున్నావమ్మా? ఈ బుక్ ఇవాళ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నానత్తయ్య. అలాగని ఎక్కువసేపు చదవకమ్మా, కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతాయి. ముందు స్వీట్ తిను, నీకోసమే చేశాను. వావ్, నా ఫేవరెట్ స్వీట్. నీకెలా తెలిసిందత్తయ్య? అదేంటి సంధ్య అలా అంటావు? మధ్యలో కొంతకాలం మిస్ అయినా నువ్వెప్పటికీ నాకు కావాల్సిన దానివే. అందుకే అన్నీ గుర్తుంటాయి. థ్యాంక్ యూ అత్తయ్య. అయినా నీకు ఈ శ్రమ ఎందుకు చెప్పు? ఆయన వాళ్ళకి చేయడంలో సంతృప్తే కానీ శ్రమ ఉండదు సంధ్య. అత్తయ్య, అవునమ్మా, కొత్త కోడలుగా నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మేమెంత మూర్ఖంగా ప్రవర్తించావో మాకు తెలుసు. కన్న కూతుల్లా చూసుకోవాల్సిన నిన్ను శత్రువులా చూశాను. మాటలతో చేతులతో బాధ పెట్టాను. అప్పట్లో కళ్ళకి అహంకార పొరలు కమ్మి ప్రేమ అభిమానం మనుషుల విలువ తెలియక నిన్ను దూరంగా ఉంచి చాలా పెద్ద తప్పు చేశాను. అందుకు నేను ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతున్నాను. నన్ను క్షమించు సంధ్య. ఏంటత్తయ్య ఇది? అవునమ్మా, నిజంగానే చెప్తున్నాను. అప్పట్లో నేను చేసిన పొరపాటు దిద్దుకునే అవకాశం ఇప్పుడే వచ్చింది. అప్పుడు నీకెలాగో ఏమీ చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా చేయని. చేస్తూనే ఉన్నావు కదత్తయ్య, ఇప్పుడు నాకేం తక్కువ చేశావని? అలా అనకమ్మా. అత్తయ్యలా నేను నీ మీద చూపిస్తున్న అభిమానం మా అత్తయ్య నా మీద చూపిస్తున్న అభిమానం కన్నా తక్కువే అవుతుంది. చెప్పండి. లక్ష్మీ మదన్ ఇన్ఫోసిస్టమ్స్ గురించేనా మీరు చెప్తున్నారు? నెంబర్ 1 పొజిషన్కి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటే లక్ష్మీ చలసానే అనుకోవాలి. అవును, మీరు అనుకున్నంత లేదులేండి. ఆ కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి రాదు, నేను రానివ్వను. అదా మీ అనుమానం? ఆ కంపెనీ మూతపడ్డానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ ఎలాగూ స్టార్ట్ చేశాను. చలసాని అమెరికాలో ఏ కంపెనీతో అయితే అగ్రిమెంట్ కుదుర్చుకొచ్చాడో అక్కడి నుంచి కూడా నరుక్కొస్తున్నాను. నా సంగతి తెలుసు కదా. ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. అంచేత ఆ కంపెనీ తొందరలోనే మూతపడ్డం గ్యారంటీ. ఆ కంపెనీ షేర్లు కొనేవాళ్ళు మునిగిపోవడం కూడా అంతకన్నా గ్యారంటీ. కొంపదీసి ఆ కంపెనీ షేర్లు మీరు కొనలేదు కదా, కొంటే తొందరలోనే అమ్మేయండి, లేదంటే మీరు మునిగిపోతారు. అలాగే ఉంటాను, బాయ్. నమస్కారం పరమేశ్వర. కూర్చో అండాళ్ళు. ఏదైనా ఎలక్షన్ న్యూస్ బులెటిన్ తెచ్చావా? నాకు తప్పదు కదా పరమేశ్వర. చెప్పు. ఏదైనా సెన్సేషనల్ న్యూసా? కాదు, చలసాని మిమ్మల్ని చీ అన్న న్యూస్. ఏమిటి నువ్వు చెప్పేది? చలసానికి ఎలక్షన్కి సంబంధం ఏమిటి? మరదే మీతో వచ్చిన ఇబ్బంది. ఏది పూర్తిగా చెప్పకుండానే విరుచుకు పడిపోతారు. అయినా
కందకు లేని దొరద కత్తిపీటకెందుకని ఈ ఎలక్షన్ల గొడవలు నాకెందుకు పరమేశ్వరా? అలాంటివేంటాండాళ్ళు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ చెప్తూ ఎలక్షన్లో నేను గెలిచేలా చేస్తావని నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే కంటెస్ట్ చేశాను. కాదంటే చెప్పు, ఇప్పుడే విత్డ్రా అయిపోతాను. అంత మాట ఎందుకులేండి. మరైతే ఏం జరిగిందో చెప్పు. ఏమైందంటారేమిటి పరమేశ్వరా? శ్రీకృష్ణుడు గయుణ్ణి చంపేస్తానని శపథం చేస్తే అర్జునుడి దగ్గరికి వెళ్లి శరణ వేడినట్టే చౌదరి చెరసాని దగ్గరికి వెళ్ళట. అలాగా? ఏమని శరణు కోరాడట? మిస్సెస్ రోజీ ధాటికి తట్టుకోలేను, మీరే మద్దతిచ్చి రక్షించాలని అడిగాడా? అలా అడిగితే చౌదరి ఎందుకు అవుతాడు పరమేశ్వరా? మీ గురించి చాలా నీచంగా మాట్లాడేట. ఏమన్నాడట? ఏముంది, మిసెస్ రోజీ అంటే నాకు కాస్తో కూస్తో గౌరవం ఉండేది, నిన్నటితో అది పూర్తిగా పోయింది. ఆవిడకి మంచి మర్యాద తెలీదు, మాట తీరు తెలీదు, కొంచెం కూడా సంస్కారం లేని మనిషి కార్పొరేట్ లెవెల్కి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని మొదలెట్టట. ఇంకా ఏమన్నాడట? ఇన్ని చెప్పి అది చెప్పకుండా ఉంటానా పరమేశ్వరా? మొన్న క్లబ్లో కలిసినప్పుడు చాలా చీప్గా ఓ గూండాలా రౌడీ షీటర్లా బిహేవ్ చేసింది. మొగాణ్ణి నన్నే ఛాలెంజ్ చేస్తూ మాట్లాడింది. లేడీ డాన్ అనుకుంటోంది కాబోలు. నా సంగతి ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. మీ మీద గౌరవం ఉంది కాబట్టి మీ భార్య అని ఊరుకున్నాను గాని, లేకపోతే అక్కడే అటో ఇటో తేల్చేద్దాం అనుకున్నాను. చౌదరి ఇలాంటి బెదిరింపులకు లొంగే రకం కాదని, అంచేత కాస్త జాగ్రత్తగా ఉండమని మీ ఆవిడకి నచ్చజెప్పండి అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాట. మరి చెలసాని ఏమన్నాడట? ఏమంటాడు పరమేశ్వరా? షరా మామూలే. మిస్సెస్ రోజీ నా భార్య కాదు, ఆవిడకి నాకు ఏ సంబంధం లేదు. మీరు తేల్చుకోండి. ఇలాంటి చిల్లర విషయాలు నా దగ్గరికి తేవద్దు. ఈ పని మీద మరోసారి నా దగ్గరికి రావద్దని చాలా గట్టిగా చెప్పి పంపించట. ఐసి అలాగన్నాడా? చౌదరి, ఇంతవరకు వచ్చావంటే నేను ఇంకా స్పేర్ చేయను. ఈ ఎలక్షన్తో నీ చాప్టర్ అయిపోయినట్టే.